రియాక్షన్ బిట్వీన్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్, ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్ ఆర్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్. అంటే సోడియం సల్ఫేట్ అంటే ఏంటి, అసలు ఈ బేరియం క్లోరైడ్ అంటే ఏంటి, ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, సోడియం సల్ఫేట్ చూడండి, సోడియం సల్ఫేట్ ఫార్ములా ఏంటి, సోడియం సల్ఫేట్ ఫార్ములా వచ్చేసి Na2SO4. సరే, ఈ సోడియం సల్ఫేట్ ఎలా ఉంటుంది, ఈ సోడియం సల్ఫేట్ చూడండి నాన్న ఒక సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఇది ఒక వైట్ కలర్ పౌడర్ అన్నమాట. అయితే జనరల్ గా ఈ వైట్ కలర్ పౌడర్ ఏంటంటే వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. దీనికి ఉన్న నేచర్ ఏంటంటే వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. ఎవరు, సోడియం సల్ఫేట్ అనేది ఒక వైట్ కలర్ పౌడర్. ఈ వైట్ కలర్ పౌడర్ ఏం చేస్తుందంటే వాటర్ లో డిజాల్వ్ అయ్యే కెపాసిటీ ఉంది. అంటే సార్ డిజాల్వింగ్ అంటే ఏంటి, ఏం లేదు నాన్న, ఇది వాటర్ లో కరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి బేరియం క్లోరైడ్ ఫార్ములా వచ్చేసి BaCl2. సరే, బేరియం క్లోరైడ్ ఎలా ఉంటుంది, బేరియం క్లోరైడ్ వచ్చేసి ఒక వైట్ కలర్ పౌడర్ నాన్న, ఇది కూడా ఒక వైట్ కలర్ పౌడర్. రైట్. ఈ వైట్ కలర్ పౌడర్ కూడా దీనికి ఉన్న ఒక నేచర్ ఏంటంటే ఇది కూడా వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. అంటే సాల్యుబుల్, ఇక్కడ చూడండి మీకు రాసింది సాల్యుబుల్ అంటే ఏంటి, విచ్ విల్ బి డిజాల్వ్ ఇన్ వాటర్. రైట్. సో ఇక్కడ ఈ రెండింటికి ఉన్నటువంటి కామన్ నేచర్ ఏంటి, ఎవరెవరికి, సోడియం సల్ఫేట్ కి బేరియం క్లోరైడ్ కి, ఈ రెండు కూడా వైట్ కలర్ పౌడర్స్. ఇవి వాటర్ లో డిజాల్వ్ అవుతాయి. దే హ్యావ్ కేపబిలిటీ టు డిజాల్వ్ ఇన్ వాటర్, అంటే వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా మీకు సోడియం సల్ఫేట్ ఒక వైట్ కలర్ పౌడర్ అన్నాను. ఈ వైట్ కలర్ పౌడర్ సోడియం సల్ఫేట్ ని మీరు వాటర్ కి యాడ్ చేసారు అనుకోండి, అందులో డిజాల్వ్ అవుతుంది. సరే, డిజాల్వ్ అయిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది, ఒక కలర్లెస్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అంటే కలర్లెస్ సొల్యూషన్ ఫామ్ అవడాలంటే దీనికి ఒక కలర్ అనేది ఉండదు, వాటర్ ఎలా ఉంటుందో అలా. సో ఇక్కడ ఒక Na2SO4 ఒక కలర్లెస్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ BaCl2 ఉంది. ఈ BaCl2 కూడా వాటర్ లో వన్స్ డిజాల్వ్ అయింది అనుకోండి, అది మనకు కనిపించదు అనమాట, కంప్లీట్ గా డిజాల్వ్ అవుతుంది, అందులో సాల్యుబుల్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక కలర్లెస్ సొల్యూషన్. అంటే Na2SO4 అనేది ఒక కలర్లెస్ సొల్యూషన్, BaCl2 కూడా ఒక కలర్లెస్ సొల్యూషన్. ఇప్పుడు ఈ రెండుకి కూడా కలర్స్ అనేవి లేవన్నమాట. జనరల్ గా మనకు వాటర్ అయితే ఎలా అయితే ఉంటుందో కలర్లెస్ లిక్విడ్ వాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ రెండు సొల్యూషన్స్ ఉన్నాయి మనకు. ఒకటి Na2SO4, ఇంకోటి BaCl2. Na2SO4 ఎలా తయారు చేసినాము, కొంచెం Na2SO4 పౌడర్ తీసుకొచ్చి వాటర్ కు యాడ్ చేసి ఒక సొల్యూషన్ తయారైంది, దాన్ని మనం Na2SO4 సొల్యూషన్ అంటున్నాం. BaCl2 పౌడర్ కొంచెం తీసుకొచ్చి ఒక వాటర్ కి కలిపితే అది అందులో డిజాల్వ్ అవుతుంది, దీన్ని BaCl2 సొల్యూషన్ అంటున్నాం. అయితే ఎప్పుడైతే ఇక్కడ దీని పక్కన ఏం రాస్తాం అంటే AQ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాం చూడండి కింద Na2SO4. సరే, Na2SO4 మనకు నార్మల్గా సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, అంటే పౌడర్. కానీ ఎప్పుడైతే దీన్ని మనం వాటర్ కి యాడ్ చేస్తామో ఇది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. అప్పుడు ఈ Na2SO4 ని మనం ఏం రాస్తామంటే కెమికల్ ఈక్వేషన్ లో Na2SO4 బ్రాకెట్ లో AQ అని రాస్తాం. AQ అంటే ఏంటి సార్ అంటే ఈ Na2SO4 ఏదైతే అయిందో వాటర్ లో డిజాల్వ్ అయి ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అయింది, దాన్ని మనం యాక్వస్ సొల్యూషన్ అని అంటాం. రైట్. నెక్స్ట్, దెన్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ మిక్స్ ఇన్ వాటర్. ఈ రెండు వాటర్ లో మిక్స్ అయినాయి. ఈ రెండు మిక్స్ అయిన సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రీవియస్ స్లైడ్. సో ఇక్కడ ఈ రెండు ఇక్కడ జస్ట్ ఏ మూమెంట్. రైట్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ కలర్లెస్ సొల్యూషన్ కదా, ఇక్కడ ఇది కలర్లెస్ సొల్యూషన్. ఈ కలర్లెస్ సొల్యూషన్ మీరు చూసినట్టయితే ఈ Na2SO4 ని BaCl2 లోకి యాడ్ చేస్తున్నాం. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకు ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది, వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే మనకు మెయిన్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు మనకు బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి సింపుల్ గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డయాగ్రామ్ ఇక్కడ పిక్చర్ ని చూడండి, చాలా క్లియర్ గా మీకు మొత్తం యాక్టివిటీ మొత్తం అర్థమైపోతుంది చాలా సింపుల్ గా. ఇక్కడ చూడండి, ఇది ఒక కలర్లెస్ సొల్యూషన్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్
Cl2 ఉంది అనుకుందాం, BaCl2 ఉంది. ఇక్కడ వచ్చే సొల్యూషన్ వచ్చేసి Na2SO4 వస్తుంది. Na2SO4 ఈ రెండు కూడా ఇలా మిక్స్ అయినప్పుడు మనకి ఏం వస్తుందన్న వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే ఈ యాక్టివిటీ. సార్ ప్రెసిపిటేట్ అంటే ఏంటి? ప్రెసిపిటేట్ అనేది ఒక సాలిడ్ నాన్న రెండు సొల్యూషన్స్ అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి రెండు సొల్యూషన్స్ మిక్స్ అయినప్పుడు ఒక సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ప్రెసిపిటేట్ అంటాం. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్త క్లాస్ మీద ఉందమ్మా. ఇప్పుడు చూడండి, BaSO4 ఉంది. ఈ BaSO4 ఏ వైట్ సాలిడ్ దట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. అంటే ఇక్కడ నేను వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందన్నా కదా, ఆ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఇదే. ఈ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఏదైతే ఉందో ఇది డిజాల్వ్ కాదు, ఎందులో వాటర్లో డిజాల్వ్ కాదు. ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ కాకుండా ఉంటుందో అలా సాలిడ్ స్టేట్లో అలానే ఉంటుందో దాన్ని మనం ప్రెసిపిటేట్ అంటాం. అంటే ఈ వైట్ సాలిడ్ దట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ వీ కెన్ కాల్ అస్ ప్రెసిపిటేట్. అర్థమైంది అనుకుంటా ప్రెసిపిటేట్ అంటే. నెక్స్ట్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఏంటి? సోడియం క్లోరైడ్ generally it is a common salt that stays in dissolving water. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ Na2SO4 అండ్ BaCl2 ఈ రెండు డిజాల్వ్ అయిన తర్వాత మనకు BaSO4 ఫామ్ అవుతుంది, NaCl ఫామ్ అవుతుంది. BaSO4 అనేది ఒక ప్రెసిపిటేట్, అంటే ఇది వాటర్లో డిజాల్వ్ కాదు, ఒక సాలిడ్ స్టేట్లో అలానే ఉంటుంది. NaCl అనేది యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. దట్స్ ఇట్, సింపుల్గా. సార్ ఇంకా ప్రెసిపిటేట్ ఇంకా సింపుల్గా చెప్పండి సార్, ఇంకొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు. ఏం లేదు నాన్న, మీరు ఇంట్లో సిరప్ బాటిల్స్ చూస్తుంటారా? సిరప్ బాటిల్స్ పైన చూసినప్పుడు అక్కడ మీకు ఒక థిక్ లేయర్ బాటంలో ఫామ్ అయిపోతుంది. అంటే అది ఒక థిక్ లేయర్, అంటే దానిపైన సిరప్ పైన రాసి ఉంటుంది షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. అంటే అందులో క్లియర్గా అది డిజాల్వ్ అవ్వట్లేదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి, కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, అవి ఆ సొల్యూషన్లో డిజాల్వ్ కాకుండా ఆ సిరప్ కింద బాటంలో ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ప్రెసిపిటేట్ అంటాం. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏదైనా వాటర్లో డిజాల్వ్ కాకుండా అలానే ఉందనుకోండి, దాన్ని మనం ప్రెసిపిటేట్ అనవచ్చు. రైట్. సో ఇక్కడ ప్రెసిపిటేట్ కొంచెం ఇంకొక కండిషన్ చూడండి. ప్రెసిపిటేట్, దిస్ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేషన్ ద రియాక్షన్ బికాస్ ఆఫ్ ఏ సాలిడ్ ఫార్మ్స్ ఫ్రమ్ టూ లిక్విడ్స్. అంటే ఇక్కడ చూడండి, మస్తు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక టూ లిక్విడ్స్ ని మిక్స్ చేసినప్పుడు ఒక సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సాలిడ్ అనేది వాటర్ లో డిజాల్వ్ కాదు. అలా డిజాల్వ్ కానటువంటి ఆ సాలిడ్ ని మనం ప్రెసిపిటేట్ అంటున్నాం. జనరల్ గా ఒకసారి క్వశ్చన్ అడగచ్చు, ప్రెసిపిటేట్ ఏ స్టేట్ లో ఉంటుంది చెప్పండి? సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనం చేసినటువంటి ఈ యాక్టివిటీ ఏదైనా దీని కెమికల్ ఈక్వేషన్ ఏంటి? సింపుల్ చూడన్నా, Na2SO4 ఉంది, ఇది ఒక వైట్ కలర్ పౌడర్, దాన్ని వాటర్కి యాడ్ చేస్తే అందులో డిజాల్వ్ అవుతుంది కాబట్టి యాక్వస్ ఫామ్ అయింది. BaCl2 ఇది కూడా ఒక వైట్ కలర్ పౌడరే, దీన్ని కూడా మనం వాటర్కి యాడ్ చేసినప్పుడు అందులో డిజాల్వ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం యాక్వస్ సొల్యూషన్ అంటాం. ఇక్కడ ఈ రెండు సొల్యూషన్స్ మనం మిక్స్ చేసినప్పుడు Na2SO4 BaCl2 ఈ రెండు మిక్స్ చేసినప్పుడు మనకు BaSO4 ఫామ్ అవుతుంది. ఈ BaSO4 ప్రెసిపిటేట్ ని మనం డౌన్ యారో తోటి రిప్రజెంట్ చేస్తాం అన్న. ఈ BaSO4 అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, అందుకే ఇక్కడ మనం ప్రెసిపిటేట్ అనొచ్చు. ప్రెసిపిటేట్ అంటే సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జస్ట్ ఏ మూమెంట్, స్మాల్ రైట్. ఇక్కడ చూడండి, NaCl ఫామ్ అయింది. NaCl ఏంటి? NaCl అనేది యాక్వస్ స్టేట్ లో ఫామ్ అయింది. సార్ యాక్వస్ స్టేట్ అంటే ఏంటి? NaCl ఉంది కదా అన్నాం. ఈ NaCl మనకు వాటర్ లో క్లియర్ గా డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయింది కాబట్టి యాక్వస్ ఫామ్ లో ఉంది. మిమ్మల్ని ఎగ్జామ్ అడుగుతాడు, ఓసారి Na2SO4 ఏ స్టేట్ లో ఉంది, BaCl2 ఏ స్టేట్ లో ఉంది, BaSO4 ఏ స్టేట్ లో ఉంటుంది, NaCl ఏ స్టేట్ లో ఉంటుంది. సింపుల్ గా